నమస్కారం. సంగ్రహ స్టూడియో న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక పురోగతి. కారు బాంబు తయారు చేసిన నిందితుడి అరెస్ట్. ఆదిలాబాద్లోని పత్తి మార్కెట్ యార్డును సందర్శించిన కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలోనే రైతు రాజుల ప్రతికాడు. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ నాయకుడు హిగ్మా మృతి. సినీ దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు. హనుమంతుణ్ణి అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. మగువలకు శుభవార్త. భారీగా తగ్గిన బంగారం ధరలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో కీలక పురోగతిని సాధించింది. ఈ కేసుకు సంబంధించి కారు బాంబును తయారు చేసిన కీలక నిందితుని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. అనంతనాగ్లో జసీర్ బిలాల్ వానీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఆత్మాహుతి బాంబర్ ఉమర్కు కారు బాంబును అందించింది బిలాలేనని అధికారులు తెలిపారు. అంతేకాకుండా డ్రోన్లు, రాకెట్ల ద్వారా కూడా దాడులకు జసీర్ బిలాల్ కుట్ర పనినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఇదే కేసులో ఆత్మాహుతి దాడికి కుట్ర పనిన అమీర్ రషీద్ అలీని ఆదివారం ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పేలుడుకు ఉపయోగించిన కారు అమీర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నవంబర్ 10న జరిగిన ఈ పేలుడు ఘటనపై ఎన్ఐఏ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. పేలుడు కుట్రలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలను గుర్తించే పనిలో ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు 73 మంది సాక్షులను విచారించారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారం దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలోనే రైతు రాజులా బ్రతికాడని, రైతన్నలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డును సందర్శించిన కేటీఆర్ అనంతరం బోధ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్ వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తుందని, రైతుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. రైతులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసానిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ధాన్యం గింజను కొన్నామన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో రైతును పట్టించుకునే నాథులే కరువయ్యారని విమర్శించారు. పంట కొనే దిక్కు లేక, పట్టించుకునే నాథుడు లేక రైతాంగం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర అందక దగాపడిన రైతులకు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను అందరికీ తెలిసేలా చేస్తామన్నారు.
అదొకటే కాదు, ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే అసలు 7 క్వింటాలే కొంటాం, 7 కొంటాం ఎకరానికి. ఇప్పుడే అన్న చెప్పినాడు, ఒక మాట్లాడిన రైతన్న, కొన్ని దగ్గరలో జైనత్ల బేలాల 15 క్వింటాలు 20 క్వింటాల దాకా వండుతుంది, మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగాను. బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 క్వింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 క్వింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడదాం, బరాబర్ దిగి రావాలి. మాయిశ్చర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి 20 నుంచి 22 దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం. వీడికెళ్ళి సిసిఐ దగ్గరికి పోదాం. నేను ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఈ ప్రభుత్వాలు మరి ఎట్లున్నాయంటే దున్నపోతు మీద వాన పడితే కూడా ఎట్లయితే దున్నపోతు కదలదో అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇద్దరి వల్ల, ఒకళ్ళ వల్ల కాదు, ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది మనకు. అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటాను చూస్తాను, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు తప్ప, రాజకీయాలు తప్ప వాళ్ళకు రైతుల గురించి ఫికర్ లేదు. వీళ్ళు అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. యూరియా ఆయన ఇయ్యాల, ఈయన అడగాల, ఈయన అడగడు, ఆయన ఇయ్యడు. మరి కొనుడు కూడా ఈయన కొనుగోలు చేసి ఆడికి పంపించాలి, వీళ్ళు అడగారు, ఆయన కొనడు. ధర రాదు. బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు, యాదికుందా? సోయాకి ఇస్తా అన్నాడు బోనస్, పత్తికి ఇస్తా అన్నాడు బోనస్, వడ్లకి ఇస్తా అన్నాడు బోనస్. వచ్చినాయా మళ్ళీ ఎవరికన్నా బోనస్? బోనస్ బోగస్ అయింది. రుణమాఫీ రాదు, రైతు బంధు రాదు, కరెంటు కూడా రాదు. ఆఖరికి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు కూడా లేడు. అందుకే మీరు ఒక్కటే యాది పెట్టుకొని, కడుపులో రైతు మీద ప్రేమ ఉండి, గుండెల నిండా రైతు అనే ఒక అభిమానం ఉన్నోడే నాయకుడైతేనే రాష్ట్రం బాగుంటుంది తప్ప ఇసంటోళ్లతో కాదు. కానీ వీళ్ళ మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే. 7 క్వింటాళ్ళు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని 13 క్వింటాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది మనందరి డిమాండ్. దాంతోపాటు ఈ యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్, దీని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఇదివరకు ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి. అట్లాగే పెద్ద మనుషులు రైతులు, ముఖ్యంగా లేడీస్, వాళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా తీసేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే ఆధార్ కార్డు చూసుకో, కావాలంటే ఆధార్ కార్డు చూసుకో, కాదంటే రేషన్ కార్డు చూసుకో, వాళ్ళ కుటుంబమా కాదా చూసుకొని బరాబర్ కొను. అంతేగాని వాళ్ళు కూడా రావాలి, బయోమెట్రిక్ కూడా రావాలి. ఒక మాట తమ్ముడు కరెక్ట్గా అన్నాడు, ఒక రైతుకే గిన్ని పరీక్షలు ఎందుకు? ఒక రైతుకే గిన్ని పరీక్షలా? బ్యాంకులల్లో 1000 కోట్లు ఎత్తుకపోయినకేమో ఏం పరీక్షలు ఉన్నాయి, ఆయనకి లోన్లు ఇచ్చినప్పుడు ఏమున్నాయి. కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి, కాలి ముద్ర పెట్టాలి, ఏలి ముద్ర పెట్టాలి, తలరాత చూడాలి, ఇన్ని చూసి ఆఖరికి కొనాలి. ఆ కొనుడు కూడా చక్కగా కొనరు. అందుకే మీకు నేను చెప్పేది, దయచేసి యాద పెట్టుకోండి. పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. బరాబర్ కొట్లాడాలి, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. యాద పెట్టుకోండి. ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరూ వంట వార్పు పెడితే బోరస్ కాడనే చేసినాం. మళ్ళా బోరస్ కాడనే కూర్చుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం. బరాబర్ 21 తారీఖు నాడు జోర్దార్గా రైతులందరూ కదిలి. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు భయాందోళన గురి చేస్తున్నాయి. ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం మరవకముందే పలు ప్రాంతాల్లో ఘోర ప్రమాదాలు జరుగుతుండడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో కే కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. విజయవాడ వెళ్తున్న క్రమంలో కే కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి, మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద ఓవర్టేక్ చేసే క్రమంలో కావేరీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కావేరీ ట్రావెల్స్ బస్సు లారీ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్నాయని, ఈ క్రమంలోని వెనుక నుంచి లారీని బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే స్పందించిన హైవే మొబైల్ సిబ్బంది క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అనంతరం చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అందరూ ప్రాణాలతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు వేగంతో లారీని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుచ్చునుచ్చైంది.
అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో పలువురు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటికే 2 వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 6 మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నట్లు తెలుస్తోంది. మారేడుమిల్లి ప్రాంతంలోని లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు స్థానిక పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కూంబింగ్ చేపట్టారు. ఇంతలో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని భార్య సహా 6 మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. టైగర్ జోన్లో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మాపై కోటి, ఆయన భార్యపై 50 లక్షల రివార్డు ఉంది. మావోయిస్ట్ పార్టీలో గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు మంచి పేరుంది. ఆపరేషన్ కగార్ తీవ్రత రావడంతో ఛత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు హిడ్మా టీం వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు భద్రతా దళాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోయిస్ట్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. విలాత్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లతోనూ తిరిగిన హిడ్మా వయసు 50 ఏళ్లు పైనే. హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయా, బెంగాలీ భాషలపై మంచి పట్టుంది. దండకారణ్యంలో మావోయిస్ట్ కమిటీలో కీలకంగా మారిన హిడ్మా 2017లో 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమయ్యారు. గెరిల్లా వార్ఫేర్ స్కిల్స్లో హిడ్మాది తిరుగులేని టాలెంట్. నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతోంది. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్ పై ఐటీ సోదాలు నిర్వహించారు. మొత్తం 30 చోట్ల ఏకకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. పిస్తా హౌస్, షాగౌస్, మెహఫిల్ హోటల్లో యజమానుల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మెహఫిల్ హోటల్స్ ప్రతి ఏటా 100 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ఈ హోటల్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రాజేంద్ర నగర్లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రికార్డులు చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. పిస్తా హౌస్ ఓనర్ మజీద్ నివాసంలో 6 బృందాలు సోదాలు జరుపుతున్నాయి. పిస్తా హౌస్లో పనిచేసే వర్కర్ ఇళ్లలోనూ, వర్కర్లకు కల్పించిన వసతి నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వారికి సంబంధించిన ఫోన్లు, కంప్యూటర్లను ఐటీ అధికారులు చెక్ చేశారు. ఫోన్లలో, కంప్యూటర్లో ఉన్న డేటాను ఐటీ శాఖకు సంబంధించిన హ్యాకర్లు విశ్లేషిస్తున్నారు. అయితే పిస్తా హౌస్ అకౌంటెంట్ మాత్రం అందుబాటులోకి రాని పరిస్థితి. బినామీల పేరుతో ఆస్తులున్నట్లు ఆరోపణల నేపథ్యంలో వర్కర్ల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రీయ వానరసేన అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు అందజేసింది. వారణాసి సినిమా టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఫిర్యాదులో వానరసేన సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. ఇటీవల సినిమాలో హిందూ దేవతలను కించపరిచే ధోరణి పెరిగింది. మత విశ్వాసాలను దెబ్బతీయడం చట్టవిరుద్ధం. రాజమౌళిపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలి అని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వానరసేన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. కొందరు రాజమౌళి వ్యాఖ్యలను తప్పుపడుతుంటే మరికొందరు ఆయన మాటలను అపార్థం చేసుకున్నారని సమర్థిస్తున్నారు.